హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు మీకు నేను ఇదిగోనండి క్యారెట్ అండి, క్యారెట్ ఎండి రొయ్యలు క్యారెట్ సూపర్ కర్రీ అండి. అద్దరిపోద్ది కర్రీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ రొయ్యలు చూసారా, ఎండి రొయ్యలు చక్కగా ఇప్పుడే నేను డీప్ ఫ్రై చేశాను అన్నమాట. శుభ్రంగా కడిగి చక్కగా వీటిని నూనెలో వేసి పసుపు వేసి చక్కగా ఎర్రగా ఇలా క్రిస్పీగా ఇలా వేయించుకున్నాను అనమాట. ఇవి వేయించుకున్న తర్వాత అదే ఆయిల్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం జస్ట్ ఇప్పుడే తీసానండి, కొంచెం కారం వేసి ఇవి చప్పబడకుండా కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుని ఇవి కొంచెం కలుపుకున్నాం అనుకోండి, చక్కగా రొయ్యలకి ఎక్కి ఇలా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట. రొయ్యలు అలా వేయించిన రొయ్యలు జస్ట్ ఇప్పుడే వేయించి తీసాను. ఇందులోకి వెల్లుల్లిపాయలండి, ఇందులో పసుపును ఆల్రెడీ మెంతిపొడి వేసేసాను. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సూపర్గా ఉంటుందండి కర్రీ. పిల్లలు చక్కగా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, చాలండి జీలకర్ర. కొంచెం వేగినాయి కదా, చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుంటాం. చాలా సింపుల్ అండి కర్రీ, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. క్యారెట్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, అది పిల్లలకు చాలా నచ్చుద్ది, ఇష్టంగా తింటారు. అందులో మన రొయ్యల టేస్ట్ తగులుతూ ఉంటుంది కదా, బాగుంటుంది కర్రీ. మన ఇంట్లో కొంచెం క్యారెట్ ఉండిపోయింది అనుకోండి, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఇలా కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటే చక్కగా అయిపోద్ది, తినేస్తారు. ఉత్తి క్యారెట్ కర్రీ అయినా తినరండి, ఇలా అయితే చక్కగా తినేస్తారు అన్నమాట. ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ వేసేసి క్యారెట్ ఇలా సన్నగా తరుపుకోవాలండి. ఇలా సన్నగా ఉంటే ముక్కలు చక్కగా తొందరగా మొక్కుతాయి, బాగుంటుంది తింటారు. కొంచెం ఈ తరుగుకోవడమే కొంచెం టైం పట్టుద్ది మనకి, సన్నగా కట్ చేసుకోవడం. ఇందులో
కొంచెం ఉప్పు వేసుకుందామండి, ఎందుకంటే క్యారెట్ మనకి మగ్గాలి కదా. కొంచెం ఉప్పు తగిలితే తొందరగా మగ్గిపోతుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఏముండదు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇవన్నీ మామూలే కదా. రొయ్యలు, క్యారెట్, రొయ్యలు, 2 రొయ్యలు అంతే. కానీ కర్రీ మాత్రం అదిరిపోద్దండి, చాలా బాగుంటుంది కర్రీ. మనం చక్కగా ఈ క్యారెట్లన్నీ మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత చూపిస్తా. కొంచెం సిమ్లో అయితే చక్కగా మగ్గుతాయి. ఇదిగోనండి, సూపర్, చక్కగా మగ్గిపోయిందండి. ఎంత చక్కగా మగ్గిందంటే చక్కగా మెత్తగా మగ్గిపోయింది క్యారెట్. ఇదిగో చూడండి, చూసారా, చక్కగా మెత్తగా మగ్గిపోయింది క్యారెట్. ఈ క్యారెట్ మగ్గిపోయింది కదా, మనం ఈ ఎండు రొయ్యలు వేసేసుకుందాం. సూపర్ కలర్ఫుల్గా ఉందండి ఈ కర్రీ. నేను ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకుంటే సూపర్ ఉంటుంది. కాకపోతే నేను కొత్తిమీర కడిగి ఇక్కడ పెట్టుకోవడం మర్చిపోయానండి, కనుక మళ్ళీ కట్ చేయాలి. సరేలే, అడ్జస్ట్ అయిపోండి. నేను దీంట్లో తీస్తాలే, తమ్మనీళ్ళు పెడతా కదా, ఆ తమ్మనీళ్ళలో వేస్తా, ఫోటో తీస్తా కదా, అందులో వేస్తాను. ఈ కరివేపాకుతో పాటుగా కొత్తిమీర పెట్టుకుంటా, అట్లాంటిది మర్చిపోయానండి. మన ఫినిషింగ్ టచ్ కొత్తిమీర, అదే మర్చిపోయాను. మనం ఎన్ని వేసినానండి, లాస్ట్లో అలా కొత్తిమీర చల్లితే సూపర్. సూపర్ అండి, సూపర్ అరోమా. ఇప్పుడు మనం ఇందులో అన్నీ వేసేసాం, కారం వేయలేదండి, కారం వేసుకుందాం. కారం పెద్దగా పట్టదండి, తక్కువే వేసుకుందాం. ఇంకా ఇందులోకి ఏ పొడిలో అవసరం లేదండి, చాలు. మనం తాలింపు వేసాం కదా, సూపర్. సరిపోద్దులేండి. మనం రొయ్యల్లో వేసాం, మళ్ళీ క్యారెట్లో వేసాం, సరిపోద్ది. ఆహా, సూపర్ అండి, అయిపోయిందండి కర్రీ. కొంచెం టేస్ట్ చూద్దాం. సూపర్ ఉందండి కూర. సూపర్ ఉందని అంటున్నారు అనుకున్నాకండి, ట్రై చేయండి, చేసి చూడండి, ఎంత బాగుందో మీకు నాకు తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి కర్రీ. ఇలానే మనం క్యాప్సికంలో వేసుకోవచ్చు, ఎండు రొయ్యలు, క్యారెట్లో వేసుకోవచ్చు, బీట్రూట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లేవర్ వాటికి పట్టి
మనకి కర్రీ టేస్ట్ వస్తుంది అన్నమాట. మన రొయ్యలు ఫ్రై బట్టి అయిపోయిందండి కర్రీ. 2 చూదురుగాను ఎంత బాగుందో కర్రీ. ఎద్దుగానండి సూపర్ కదా. మనం కొత్తిమీర మర్చిపోయాం, పర్వాలేదులే, అడ్జస్ట్ చేసుకోండి. ఇదిగోండి క్యారెట్ ఎండు రొయ్యలు కర్రీ, సూపర్ కర్రీ, అద్దరిపోయే కర్రీ అండి. చక్కగా చేసుకోండి, ఇట్లాగా తయారు చేసుకోండి. ఓకేనా? ఓ లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.